శివానంద, మా జమాలపల్లె. మేము ఐటీడీపీలో వర్క్ చేసినాము. ఇది నంద ఆన్లైన్ సెంటర్. ప్రజలకు అందుబాటులో నిత్యం మా మండలం నడిపొడ్డున ప్రజలకు నిత్యం ఎటువంటి సమస్యకైనా ఏమన్నా బాధలు ఉన్నా కూడా డిజిటల్ పరంగా కానీ సర్టిఫికేట్ల పరంగా కానీ మా వంతు సహాయంగా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే విధంగా మా పార్టీ సేవా కార్యక్రమాలు మా కార్యకర్తలకు అందుబాటులో ఉండగా ప్రజలకు నిత్యం ఈ ఆన్లైన్ సర్వీసెస్ అందుబాటులో ఉండగా మేము కృషి చేస్తామని ఆర్టీఏ సర్వీసెస్ కానీ లేకపోతే మీ సేవ సర్వీసెస్ కానీ ఇంకా గ్రీవెన్షియల్ సర్వీసెస్ కానీ ఎటువంటివైనా ఆన్లైన్ సర్వీసెస్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండగా కృషి చేస్తామని మాకు ఇక్కడికి వచ్చిన పెద్ద చైతన్య అన్న గారికి, లక్ష్మీరెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా మాట మన్నించి ఇంతవరకు వచ్చింది. ఇక్కడ ఊట్కూరు రింగ్ రోడ్ సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్. ముందు ఎక్కడైనా పెట్టినారా ఎక్స్పీరియన్స్? ముందు మా జమాలపల్లెలో పెట్టినాము. జమాలపల్లె నుంచి ఇక్కడికి మండలానికి ఒక మీ సేవ కార్యక్రమం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి తెలియపరిచి మా వంతు సాయంగా వాళ్ళకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ సేవలో ఆల్రెడీ 10 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. అక్కడ ఉంది ఉన్నారు కనుక మళ్ళీ ఇక్కడ ఉంటే కొంచెం మామూలు అందరం కవర్ చేయడం ఉద్దేశంతో ఇక్కడ ఏర్పరచాడు. ఓకే. ఈరోజు మన శివానంద జమాలపల్లి శివానంద వచ్చేసి ఈరోజు ఆన్లైన్ సర్వీస్ సెంటర్ పెట్టారు. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా పెట్టేశారు అనమాట. అలాగే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పిలిపించి చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు పుత్త చైతన్యరెడ్డి గారు కావచ్చు, అలాగే యువ నాయకులు లక్ష్మీరెడ్డి గారు కావచ్చు ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి బెస్ట్ విషయాలు తెలియజేశారు. అంతే ఈ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో రైల్వే బుకింగ్ కావచ్చు, అలాగే బస్ టికెట్లు కావచ్చు, అలాగే ప్రజా సౌకర్యార్థం ఏమైతే ఉన్నాయో సర్టిఫికేట్లు కావచ్చు, A to Z అన్ని విషయాల్లో కూడా తక్కువ రేట్లు కూడా మనకు అందుబాటులో ఉండడానికి ఈ సేవా కార్యక్రమం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం అదేనండి. అలాగే చైతన్య గారి రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము కూడా మా చైతన్య ప్రజాసేవ ప్రజలకు ఏం చేయాల్సిందో తక్కువ రేట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ మంచి సదుద్దేశంతో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం ఉంది. ఈ సెంటర్కి వచ్చిన మండలంలోని టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మా మాట కాదనుకోకుండా మా దగ్గరకు వచ్చేసి మా కార్యక్రమాన్ని ఇది పరిస్థితి అంటే నేను వస్తారా మీకోసం ఏమని చేస్తానని చెప్పేసి వచ్చి, అలాగే ఒక కౌంటర్ను సర్టిఫికేట్ను ఆధార్ కార్డు ఓపెన్ చేయండి అని చెప్పేసి మాకు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు కూడా చైతన్య రెడ్డి కూడా మా ఐటీడీ దగ్గర నుంచి మేము అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం.